వెల్కమ్ టు టీవీ న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లాలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. ఏపీ విజయనగరం జిల్లాలోనే ఇదే స్టాండ్ అండి, ఇది కోమటపల్లి స్టాండ్, శ్రీ మజ్జిగపురం కోమటపల్లి ఆటో స్టాండ్ అండి ఇది. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు 2025 సంవత్సరం నుంచి 2025 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్సులు మహిళలకి, స్త్రీ శక్తి మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఏమంటున్నారంటే ఈ పథకం పెట్టడం వల్ల, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బంది ఏంటంటే, మాకు ఇంతకుముందు సర్వీసులో 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు మేము ఆటో తోలుకుంటే మినిమం 400-500 వచ్చేది ఆ ఆయిల్ ఖర్చులు పోగా. కానీ ఇప్పుడు ఈ పథకం పెట్టడం వల్ల అప్పటి నుంచి కూడా మాకు పూర్తిగా సర్వీసులు పడిపోయి నేను ఏ విధంగా బతకాలి అని అంటున్నారో, అలా ఆందోళన చెందుతున్నారు ఆటో డ్రైవర్లు అందరూ కూడాను. వాళ్ళు ఈ స్త్రీ శక్తి పథకం పెట్టినప్పటి నుంచి కూడాను ఆటో డ్రైవర్ల రియాక్ట్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. నా పేరు కృష్ణ, నేను T9 ఇన్వెస్టిగేషన్ని. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు ఏం పేరండి? బర్లప్పలనాయుడు. చెప్పండి, ఈ స్త్రీ శక్తి పథకం పెట్టినప్పటి నుంచి మీ ఆటో సర్వీసులు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు సర్వీసులు ఎలా ఉండేవి? అసలు ఈ స్త్రీ శక్తి పథకం పెట్టడం వల్ల మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేవా? చెప్పండి, మీ సమస్యలు ఏంటి చెప్పండి. నమస్తే. చెప్పండి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటపల్లి యూనియన్ ఆటో యూనియన్ లీడర్గా శ్రీ మజ్జిగైరమ్మ ఆటో యూనియన్ స్టాండ్ నుండి మేము చెప్పవలసింది ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మాకైతే ఆటో యూనియన్ వారికి ఎటువంటి ఇబ్బందికరమైన సమస్య లేదు. కానీ వాళ్ళు మేనిఫెస్టో ప్రకారంగా ఫ్రీ బస్సులు పెట్టినంతలోనూ మాకు ఇబ్బంది లేదు. కానీ మా యొక్క ఉపాధి కోల్పోయాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. నేటికి 15 సంవత్సరాల నుండి మేము ఈ ఆటో ఫీల్డ్ నమ్ముకొని ఉన్నత చదువులు చదువుకొని లేనుకొని ఉద్యోగాలు లేక ఈ యొక్క ఫీల్డ్ని ఎంచుకొని గత సంవత్సరం 15 సంవత్సరాల నుండి ఉదయం 6 గంటలకు వచ్చి సాయంకాలం 6 గంటల వరకు అయితే మహా అయితే ఒక 500-600 చేసేవాళ్ళము. అలాంటిది ఈ ఫ్రీ బస్సులు శ్రీశక్తి పెట్టినండి కనీసం ఒక పూటకి ఉదయం వచ్చి సాయంకాలం 200 కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కనీసం ఈ విజయనగరం జిల్లాలో ఒక 50 లక్షలు ఆటో యూనియన్ కార్మికులు రోడ్డును పడవలసి ఉంది. కార్మికులే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు ఈ ఫ్రీ బస్సుల వల్ల నానా ఇబ్బందులు పడి ఉపాధి లేక, నానా సర్వీసులు లేక నానా అవస్థలు పడుతున్నాం. దయచేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఆటో యూనియన్ ఆటో వాళ్ళని గుర్తిస్తారని మరీ ఆదుకుంటారని కోరుకుంటున్నాం. ఓకే. స్త్రీ శక్తి పథకం వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు మీకు సర్వీసులు ఎలా అయ్యాయి, ఇప్పుడు సర్వీసులు ఎలా అవుతున్నాయి, అసలుకి మీకు ఏ విధంగా అంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటున్నాను అంటున్నారు. ఫ్రీ బస్సు ఏ విధంగా పెడితే మీకు మంచిది మీరు చెప్పండి. మీరు చెప్పండి, మీకు సర్వీసులు ఏ విధంగా అయితే మీకు అవుతాయి? సర్వీసులు శ్రీశక్తి పథకము పెట్టడం వల్ల మాకు ఇబ్బందులు లేవు, ఏమి లేవు అంటే చెప్పండి. అది ప్రభుత్వాన్ని మేమేం అనలేదు, ఆడలేదు. ఇక నేను 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఆటో నడుపుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ ఇబ్బంది లేదు. ఇవి పెట్టడం వలన కూడా ఇబ్బంది లేదు. కాకపోతే ఇవి పెట్టడం వల్ల మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఏమీ లేకుండా కోల్పోయాము. అదే కాక మాకు అంతకుముందు 6 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు నడిపితే ఒక 500 ఆయిల్ పోగా, ఒక ఖర్చులు పోగా మిగిలేవి. ఇప్పుడు ఈ పెట్టడం వల్ల, ఈ పథకం పెట్టడం వల్ల కనీసం 200-300 మిగలడం కష్టమైపోతుంది. అది లేకపోవడం వల్ల ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకన్నా మీరు ఏదైనా మాకు ఏదో విధంగా మాకు ఉపాధి పనులు ఎక్కడికైనా కూలికి 4 ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏది చేయలేకపోతున్నాం. అందువల్ల మీరు మాకు ఏదో రకంగా మాకు మీరు ఉపాధి కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదములు. అయితే
ఈ స్త్రీశక్తి పథకం పెట్టడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయర్స్ వాళ్ళ ఉద్యోగం చేసిన వాళ్ళకి టికెట్ పెట్టినా సరే మాకు సర్వీస్ అవుతుంది అని అంటున్నారు. మరికొంతమంది ఏమో 50 సంవత్సరాలు దాటిన వారికి, లేదంటే బాగా పేదరికంలో ఉన్న వారికి, అలాంటి వారికి అయితే ఈ ప్రభుత్వము ఫ్రీ బస్ పెట్టినట్లయితే మాకు ఒక సంతోషంగా ఉన్నాను అంటున్నారు మన ఆటో సోదరులు, ఆటో డ్రైవర్లు అందరూ కూడాను. మీరు చెప్పండి, చెప్పండి మీకు సర్వీస్ ఎలాగవుతుంది చెప్పండి. ఇంతకుముందు ఈ శ్రీశక్తి పథకం పెట్టక ముందు అయితే సర్వీస్ బాగా ఉండేది. ప్రస్తుతానికైతే ఇబ్బంది పడలేదు అనలేదు. ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నప్పుడు మాకు సర్వీస్ లేకపోతే మా కుటుంబాల్ని, ఫ్యామిలీని, పిల్లల్ని, వాళ్ళ చదువులు, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినట్లయితే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలో, మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియట్లేదు. ఇంతకు ముందంతే నెలకు 10,000 12,000 చేసుకొని కుటుంబాన్ని అలా సాగి వచ్చాము. ఈ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ బస్ అని ఆధార్ కార్డులు పెట్టుకొని ఎక్కుతారు, కాదనలేదు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే కొంతవరకు పరిమితులు ఉంచాలి. ఎందుకంటే అందులో ఎంప్లాయీస్ ఎక్కిపోతారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు అందరికీ ఇవ్వలేదు కదా. దాన్ని బట్టి కూడా కొంతమందికి ఫ్రీ బస్ అవైలబుల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా కొంతవరకు పాసెంజర్స్ మా వైపు కొంత మళ్ళుతారని మా ఉద్దేశం. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తారని మరీ కోరుతున్నాం. ఇలా పట్టుకోండి. ప్రభుత్వం వారి నుంచి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మీకు మంత్లీకి ఏదైనా మీకు సహకారం అందించేటట్టుగా ఉండాలా, లేదంటే సంవత్సరానికి ఎంతో కొంత మాకు సహకారం అందించేటట్టు ఉండాలా, మీకు ఉద్దేశం ఏంటి చెప్పండి. మాకు మంత్లీగా మాకు ఏదైనా సరే కలిపి ప్రభుత్వం నుంచి మాకు కావాల్సి మేము కోరుకుంటున్నాం. ఓకే ఇలా పట్టుకోండి గురుగారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. హలో, మా దత్తరాజన్ మండలం దత్త గ్రామం. మాకు నేను 2020లోనే మోటార్ ఫీల్డ్కి వచ్చాను. 2007 నుండి ఇప్పటి వరకు కూడా మోటార్ ఫీల్డ్లో ఉన్నాను. మనకి వ్యవసాయం లేదు, మేము వ్యవసాయం పని రాదు, 2 పిల్లలు. మేము మేము వాళ్ళకి పెంచాలో ఎలాగ చేయాలి ఏంటి అనేది మాకు అని ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే పెన్షన్ అందరికీ ఇవ్వలేదు కదా. పెన్షన్ 60 సంవత్సరాలు దాటి వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్రకారంగా అయినా కొన్ని బస్సులు ఫ్రీ పెట్టినా బాగున్నాం. ప్రతి మహిళలకి కూడా బస్సు ఫ్రీ అంటారు. మాకు తెలిసిన వాళ్ళు అయినా వచ్చేసరికి మగ తిప్పుకుంటారు. మేము ఎలాగ బతకాల ఏంటి మా పరిస్థితి? మీరు దయచేసి ప్రభుత్వం మాకు మంత్లీ ఒక 5,000 ఇలాగ మాకు ఇచ్చేస్తే మేము పిల్లలతోనే బతుకుతామని మేము కోరుకుంటున్నాం. దయచేసి. ఓకే, ఆటో సోదరులందరికీ కూడాను నా ధన్యవాదములు. ఆటో సోదరులందరూ కూడాను ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు మంత్లీకి ఎంతో కొంత మాకు సహకారం చేయాలి, లేదంటే సంవత్సరానికి ఎంతో కొంత మాకు ఆదాయం ఇవ్వాలంటూ మన ఆటో సోదరులందరూ కూడాను ఒక విన్నపం కోరుకుంటున్నారు. మీ పేరు ఏం పేరండి? గవర్నర్. ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ ఆటో ఫీల్డ్ లోనే మీరు చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి చేస్తారా? అయితే స్త్రీశక్తి పథకము చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం మొత్తం అందరూ కలిసి, కూటమి ప్రభుత్వం మొత్తం అందరూ కూడాను కలిసి ఈ పథకం పెట్టినప్పటి నుంచి మీ సర్వీసులు ఎలా ఉన్నాయి చెప్పండి. శ్రీశక్తి పథకం రాకముందు మాకు సర్వీసులు బాగానే ఉన్నాయి సార్. రోజుకు కష్టపడితే సాయంత్రానికి 800-1000 రూపాయల వరకు పట్టుకెళ్లే వాళ్ళమే. శ్రీశక్తి పథకం ఎప్పుడైతే అమలు అయిందో అప్పటి నుంచి మాకు ఇబ్బంది అయిపోతుంది. ఆటో ఫైనాన్స్ లో ఉన్నాయి మాకు నెలసరికి 6,000 7,000 ఫైనాన్స్ కట్టాలి. ఇప్పుడు సాయంత్రం ఉదయం వచ్చి 6 గంటలకు 7 గంటలకు వచ్చి సాయంత్రం 8-9 అయినా ఇంటికి 500-300 పట్టుకెళ్ళడం కష్టం అయిపోతుంది. దానివల్ల శ్రీశక్తి పథకం అంటే వృద్ధులకు పెట్టాలన్నమాట. ముసలి వాళ్ళు, PH వాళ్ళు అటువంటి పెడితే బాగుంటది అనమాట. ప్రతి ఒక్క శ్రీశక్తి పథకం అమ్మాయిలుగా లేడీస్ అందరు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది ఉంది సార్. దానివల్ల శ్రీశక్తి పథకం రావడం వల్ల మాకేమొచ్చి సర్వీసులు పూర్తిగా పడిపోయాయి. అందువల్ల దయించి మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుకుంటాం. మంత్రి అయినా పర్వాలేదు, లేకపోతే శ్రీశక్తి పథకం వృద్ధులకి పెట్టేసి మిగతా వరకు ఉంచిన పర్వాలేదు. ఓకే. అయితే ఈ స్త్రీశక్తి పథకం పెట్టక ముందు మీరు సర్వీస్ ఎన్ని గంటలు మీరు బండి తీసుకుని వచ్చి స్టాండ్ లో పెట్టి మీరు సర్వీస్ చేసేవారు? ఎంత అమౌంట్ వచ్చేది? తెల్లవారి 7 గంటలకి 6 గంటలకు వస్తే సాయంత్రం 6-8 అయ్యేసరికి ఒక 700 దగ్గర పట్టుకెళ్ళి సార్. అందువల్ల మాకు భారీ బిడ్డలకి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకన్నా ఖర్చులకి అయిపోయింది. ఇవతల ఫైనాన్స్ కట్ట కూడా మాకు కవర్ అయ్యి సార్. ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏంటంటే ఏ ఒక్క లేడీ కూడా మాకు బస్సు వస్తుంది, ఆధార్ కార్డులో ఉండి మేము వెళ్ళిపోతాం,
దయచేసి ఏమనుకోవద్దు అంటారు. ఊర్లో కూడా మాకు బేరాలు కూడా చెప్పట్లేదు. అవును. అందువల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీకు వారంకి ఏదైనా వారంకి ఒకసారైనా 2 సార్లైనా లేదంటే మీకు బుకింగ్ అవుతాయా? బుకింగ్లు కూడా ఇప్పుడు లేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మానపన నుంచి మరిపిల్లని ఇప్పుడు గజిమల్ దిగిపోయి అక్కడ నుంచి ఏదో ఒక బస్సు ఎక్కిపోతున్నారు. అదే తప్పకుండా బుకింగ్ కూడా లేదు సార్, చెప్పట్లేదు. ఎందుకు బాబు ఇక్కడ ఎక్కితే అక్కడ దిగిపోవచ్చు కదని బుకింగ్ కూడా చెప్పట్లేదు సార్. మీరు ఏదైనా చదువుకున్నారా? నాది బీఈడ్ అయింది సార్. బీఈడ్ అయిందా? మీరు అప్పుడు ఉద్యోగానికి దేనికి వెళ్ళదా? ఉద్యోగం వెళ్ళిన రాలేదు సార్, పోస్ట్ లేక పెద్ద తీయట్లేదు. దానివల్ల మరి ఆటో నమ్ముకొని అలా ఉండిపోయింది సార్. ఇదే జీవనోపాధాన్ని నమ్ముకొని ఉండిపోయాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు? నేను ప్రెజెంట్ అయితే 8 సంవత్సరాలు చేస్తాను సార్. 8 సంవత్సరాల నుంచి చేస్తాను. అప్పుడు ఇంతకుముందు నీకు ఆటో సర్వీస్ ఎంత అయ్యేది? ఆటో సర్వీస్ ఇంతమంది ఏమొచ్చి నాకు లిస్ట్ చూసిన 820 పట్టుకెళ్ళి సార్. సాయంత్రం 820 పట్టుకెళ్ళి సార్. పట్టుకెళ్ళేవారా? ఇప్పుడు ఏమొచ్చి ఏం లేదు సార్. ఎందుకంటే అలాగా డీజిల్ వస్తుంది 150 లేదు సార్. ఈ ఫైనాన్స్ వేసి నెలకి ఫైనాన్స్ ఎక్కేస్తారు సార్. వీళ్ళు అడుగుతారు, మాకు సంబంధం లేదు, మా ఫైనాన్స్ కట్టడం అందరూ 1 నెల కట్టమని ఒప్పుకోవట్లేదు సార్. దానివల్ల మాకు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం సార్, ఇబ్బందిగా ఉన్నాం. దయించి మాకు సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ సహకరించి మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తారని మరీ కోరుకుంటున్నాను సార్. ఓకే. ఏం పేరు? మీ పేరు? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్. నేను T9 ఛానల్ నుంచి వచ్చానండి. నా పేరు కృష్ణ. నేను T9 ఇన్వెస్టిగేషన్ ఆటో సోదరులందరూ కూడాను ఈ స్త్రీ శక్తి పథకం పెట్టడం వల్ల, కాకపోతే మహిళలందరికీ కూడాను వయసుతో సంబంధం కాకుండా అది కాకుండా మొత్తం అందరికీ కూడా టోటల్గా పెట్టడం వల్ల ఆటో సోదరులందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఆటో సోదరుల అభిప్రాయం ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు డ్యూటీకి వెళ్ళి వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎందుకు మహిళలకి బస్ ఫ్రీ అని అంటున్నారు? లేదంటే మహిళలకి బస్ ఫ్రీ ఏ విధంగా పెట్టాలంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, బాగా పేదవాళ్ళ ఉన్నటువంటి వారికి, అలాంటి వారికి పెట్టాలి. కానీ డబ్బున్న వారికి, డబ్బు లేని వారికి, వయసుతో సంబంధం లేని అందరూ కూడా పెట్టడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. మాకు సర్వీసులన్నీ కూడా మాకు జీరో అయిపోతున్నాయి అని ఆటో సోదరులు అందరూ కూడా రియాక్ట్ అవుతుంటారు.